అండ్ అందరికీ ఇక్కడ వచ్చేసి దోశకు రెడీ కలిపి పెట్టుకున్నా. అండ్ అలాగే మన జావకు కూడా కలిపి పెట్టుకున్నా. ఇక్కడ నా పేనం అక్కడ వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మనకు అంబలి రెడీ అయిపోతుంది, దోశలు రెడీ అయిపోతాయి. ఇంకేటైతే మరుగుతూ ఉన్నాయి. మరిగేటప్పుడు ఇది పోసుకుంటే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా దబ్బున కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. ఇది మంచిగా చిక్కగా అయ్యేదాకా మనం కలుపుతూ ఉండాలి. చిక్కగా అయ్యేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇంకా నేనైతే నిన్న దోశలు తిన్నా కదా, ఇంకా నిన్న దోశలు తిన్నామని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మేమైతే జావా చేసుకుంటాను, నాకు మా హస్బెండ్ ఇద్దరికి. ఇంక పిల్లలు జావా తాగుతలేరు అన్నమాట. ఇంకా వాళ్ళ కోసం వచ్చేసి దోశ. కొద్దిగా సాల్ట్ కూడా వేసిన, ఎందుకంటే టేస్ట్ ఉండడానికి. ఇంకా ఏదైతే మంచిగా మరిగించుకుందాం. ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇక్కడ దోశలను అంబలి అయితే మంచి మరుగుతూ ఉంది. దోశలు కూడా టోనికి అయితే వేసేసాను, 2 వేసాను. ఇవాళ సండే కదా, పిల్లలు ఇంటికని అన్నారు. ఇంకా స్వీట్ అయితే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయినాక ఆమెకు వేడి చేస్తా. ఇప్పుడైతే టోన్కి వేసేసాను. అది అంబలి నీకు చాలా 2 ఇప్పుడు తింటావా టోని? అది తినకపోతే వేస్ట్ అవుతుంది. చే అట్లా బాగుంటుంది. సరే నీ రెడీ అయినాయి, నువ్వే లేట్గా. రాగిదు మన జావ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోసుకున్నాను అనమాట. ఇంకా తాగేయడమే. ఇంకా టోన్కైతే దోశలు అయితే తింటా ఉన్నాడు. రాగి జావా రెడీ అయిపోయింది. ఇంకా కప్పులు కోసుకొచ్చుకొని తాగుతూ ఉన్నాను. టోనీ అయితే దోశ అయితే తింటా ఉన్నాను. దోశ ఎట్లుంది? సూపర్ ఉందా? నీకేస్తారా? నువ్వు ఫ్రెష్ అప్ అవుతాను అని వేయలే. సూపర్ ఉంది. సాల్ట్ వేసుకుంటే ఏమీ ఉంటుంది, సాల్ట్ లేకపోతే బాగుండదు. కానీ సాల్ట్ వేసుకుంటే మాత్రం మంచిగా పనిచేస్తుంది. సూపర్ ఉంది జావా. పిల్లలైతే ఇలా సండే కదా, పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా అండ్ దోశ అయితే తినేసినాం అన్నమాట. దోశ తినేసి ఇంకా అవన్నీ బ్రేక్ఫాస్ట్ అమ్మలి తాగేసినాక పిల్లలు దోశ తిన్నారు. ఇంకా నేను వచ్చేసి మధ్యాహ్నం అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఆ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం పౌడర్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు చేతిలో ఇట్లా మెత్త ఉంటుంది కదా, మెత్తని ఇట్లా ఉఫ్ అని ఊతారనమాట. ఆ పౌడర్ అంతా దాని మీద పడిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా మన ఫేస్ అనేది చక్కగా అందులో కనబడది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా అటాగైతే టిష్యూ పేపర్తో అయితే కొద్ది వాటర్ జల్లేసి టిష్యూ పేపర్ మీద ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే తుడుస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ అన్ని చిందర వందర దువ్వెన అవన్నీ దూసేసుకొని అండ్ మార్నింగు ఫాస్ట్గా రెడీ చేస్తాను వాళ్ళను. ఇంక ఈవినింగ్ వచ్చాక వాళ్ళే రెడీ అవుతారనమాట. మార్నింగ్ అయితే నేనే రెడీ చేస్తాను. కాకపోతే ఇంక ఈవినింగ్ వచ్చాక పిల్లలు రెడీ అవుతారు కాబట్టి ఆ పౌడర్ అవన్నీ చిందర వందర తీసేస్తారు. ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే మొత్తం అయితే తుడిచేసుకుంటా ఉన్నాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తం దుమ్ము చాలా పట్టేసిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదైతే మంచిగా నీట్గా సర్దుతాం. కాకపోతే ఇప్పుడు సర్దినా కదా, రేపు మళ్ళీ మార్నింగ్ వరకు ఈవినింగ్ వరకు చూడండి మళ్ళీ
అదే ప్లేస్లో పళ్ళు ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే మొత్తం మన టిష్యూ పేపరు ఇంకా కొన్ని వాటర్ బాగా జల్లలేదు, టిష్యూ పేపర్ మీద వాటర్ కొన్ని జల్లాలన్నమాట. కొద్దిగా మనం తడి ఎక్కువ పెట్టినాం అనుకోండి తొందరగా డస్ట్ ఉన్నా కానీ తొందరగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొద్దిగా టిష్యూ పేపర్ మీదనైతే వాటర్ జల్లేసి ఇంకా నూనె, ఆయిల్ డబ్బా పౌడరు అవన్నీ తీసి ఇంకా వాటి ప్లేస్లలో కూడా మంచిగా నీట్గా అయితే తుడిచేసాను. నీట్గా తుడిచేసి తర్వాత ఇంకా అన్నీ మళ్ళీ నీట్గా మళ్ళీ ఎక్కడున్న వాటిని అక్కడ వాటి ప్లేస్లలో అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా టిష్యూ పేపర్ సరిపోలేదండి మళ్ళీ, అందుకని చెప్పేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాను. టిష్యూ పేపర్లు మా ఇంట్లో ఎప్పటికీ స్టాక్ ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు ఏదైనా ఆయిల్ ఫుడ్ అయితే పెడతాను, అందుకని చెప్పేసి ఎక్కువ ఒకటి ఎక్స్ట్రానే ఉంచుకుంటా ప్యాకెట్ను టిష్యూ పేపర్ అనేది. ఒక్కటి తీసుకొస్తాను పోతే 2 వచ్చినాయి అన్నమాట. నేను ఒక్కటి తీసుకొస్తానే వెళ్ళిన, కాకపోతే ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది. ఇంకా అది అక్కడ పెట్టేసిన. మళ్ళీ తోని ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకునేది ఈవినింగ్ ఇస్తా. ఇంకా వచ్చాక చూడండి ఎట్లా అల్లరి చేస్తారంటే అట్లా అల్లరి చేస్తారు పిల్లలు అయితే. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళ అక్క బయటకు వెళ్ళిందనమాట. లోపలికి వెళ్ళి అక్క అక్క అని పిలుస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి డోర్ కొట్టి మరి టిక్కన్ సౌండ్ మీకు వినబడచ్చు. అందులో డోర్ కొట్టి మరి అక్క అక్క అని పిలుస్తూ ఉన్నాడు. అందుకే నేను అరిచానండి. ఇంకా అక్కడ వచ్చేసి ఒక్కటి తెద్దామని చెప్పేసి వెళ్తే 2 వచ్చినాయి అన్నమాట. అయ్యో 2 వచ్చినాయి అని చెప్పేసి ఒక టిష్యూ పేపర్ అయితే అక్కడనే పెట్టేసిన బాటిల్ కింద. ఎందుకంటే ఫ్యాన్ వేసిన మన ఫ్యాన్ గడికి ఎగిరిపోతాయి అని చెప్పేసి బాటిల్ కింద పెట్టేసి తర్వాత అదంతా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కానీ మంచిగా నీట్గా ఉంటే మనకే మంచిది. ఇల్లు అనేది చాలా నీట్గా ఉంచుకుంటాను నేనైతే. నాకు డట్టిగా అసలే ఉండద్దండి ఇల్లు అయితే. మంచిగా ఉండాలి, ఇల్లు అనేది నీట్గా ఉండాలండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. మన వీడియోని అయితే లైక్